హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను ప్రస్తుతానికి అయితే. ఇక ఇదైతే ఈ వీక్కి లాస్ట్ వీక్ బ్లాగ్ అనుకుంటా. ఇక సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటేనే ఒడియాలు ఆవకాయ సీజన్. ఇక మా అత్తమ్మ కూడా ఆవకాయ పెడతామని ఎవ్రీ ఇయర్ పెడుతుంది. ఇక ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేసింది. ఇక షాప్కి అయితే పోయినట్టే. ఇక ఇదైతే అక్కడ వీడియోని ఇక అత్తమ్మ మామయ్య పోయినట్టు మామిడికాయలు కోసం. ఈ ఇయర్ ఎండలు ఎంత మండిపోతున్నాయో మామిడికాయలు రేటు కూడా అంతే ఎక్కువ మండిపోతున్నాయి. కాయ అయితే 15 రూపీస్ అంటే 20 రూపీస్ ఉన్నాయంటే ఇక బేరం ఆడంగా 15 రూపీస్కి వచ్చినాయంట. ఇక చాలా టూ మచ్ ఉన్నాయి కదా. ఇక చెట్లు ఉన్న వాళ్ళకైతే ఏ బాధ లేదనుకోండి. ఇంకా చెట్లు లేని వాళ్ళకి ఇక తప్పదు కదా, కొనుక్కోవాల్సిందే. కొనుక్కోవాల్సిందే. ఇక 15 రూపీస్కి అయితే తీసుకున్నాను కాయ అయితే. ఆల్మోస్ట్ ఎన్ని 30 or 40 ఏమో ఎన్ని కాయలు తీసుకున్నారో తెలియదు కానీ మొత్తం 5 kgs అయినాయి కాయలు అయితే కొట్టాక. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఒక క్యాన్లో వాటర్ అయితే తీసుకెళ్ళిపోయింది. క్యాన్ వాటర్ ఇంకా బట్టలు అయితే కొన్ని తీసుకెళ్ళింది. ఇక అక్కడే మామిడికాయలు కడిగేసి ఇక తుడిచేస్తుంది అద్దం అయితే. లాస్ట్ ఇయర్ పెట్టినుండే కానీ ఫ్రీ కాయలే, ఎందుకంటే మొయినాంటి వాళ్ళు ఊరికి పోయినుండే లాస్ట్ ఇయర్ ఈ టైంకి. ఇక అక్కడ మొయినాంటి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెట్లు ఉండే మామిడికాయ చెట్లు. సో అక్కడ ఇక పచ్చడి పెట్టుకొని వచ్చేసింది. ఇక ఈ ఇయర్ కూడా మామిడికాయలు అడిగినుండే కానీ ఇక మేము అంటే మాకు కావాల్సిన కాయలు అయితే ఇంకా రాలేకుండే అంట. ఆ చెట్టుకి వేరే కాయలు ఉండే అంట. ఇక అత్త మేము సర్లే ఇక వేరే కాయలు అయితే వద్దు అని చెప్పి ఇక బయట తీసుకొని పెట్టేద్దామని డిసైడ్ అయిపోయింది. కొంటమే రేట్ అనుకుంటే ఇక కట్ చేపినకి కూడా ఒక రేటు 4 రూపాయలు అంట కాయకి అయితే. టూ మచ్ కదా, ఇక తప్పదు కదా. ఇక అన్ని కావాలంటే కుదరవు కదా, మనకి తక్కువకి కావాలి అట్లానే తినాలి అంటే తప్పదు కదా. తినాలనుకుంటే ఇక కొన్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఇక మన ఇంట్లో ఉంటే మనమే కట్ చేసుకోవచ్చు. ఇక బేగం బజార్లో అయితే ఇట్లాంటి కత్తిపీటలు ఉంటాయి. సో మన ఇంట్లో ఉంటే మనమే కట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇయర్కి కొందాం అనుకున్నాం నేను అత్తమ్మ అయితే కత్తిపీట. ఇక కొనుక్కుంటే బెటర్ కదా, మనకి పైసలున్న మిగులుతాయి, ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. ఇక కాయల వరకు పైసలు అయితే ఏమో ఇక కట్ చేసేడికి అది మనమే చేసుకుంటే బెటర్ కదా. ఆ కాయల కోసం అయితే కొత్తపేట సైడ్ అయితే పోలే. కొత్తపేట సైడ్ ఉన్నాయంట కానీ చాలా ఎక్కువైతే లేకుండే అంట, తక్కువనే ఉండే అంట. ఇక సైదాబాద్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయినండి. ఇక కొన్ని కూరగాయలు కూడా లేకుండే. మొన్న సాటర్డే కూడా కూరగాయలు తక్కువనే ఉండే అంటే ఇక అక్కడ కూరగాయలు కూడా ఒకటేసారి తీసుకొస్తా అని వెళ్ళినుండే అక్కడికి. ఇక ఇంటికైతే వచ్చేసారు అత్తమ్మ వాళ్ళైతే. ఇక ఇక్కడైతే అల్లము కట్ చేసి ఆరబెట్టినుండే. ఇక ఇవైతే మా వసుంధర అత్తమ్మ వాళ్ళకి అల్లం ఎల్లిగడ్డ. మా అత్తమ్మ కూడా ఆవకాయ పెడుతుందంట. ఇక మా అక్క బావ వాళ్ళైతే అమెరికాలో ఉంటారు కదా, ఇక వాళ్ళకి పంపిస్తామని ఇక తెమ్మని నుండి. ఇక అత్తమ్మ వాళ్ళు మార్కెట్ వెళ్ళారు కదా, ఇక అట్లనే తీసుకొచ్చినుండే. ఇక పొట్టి ఒలిచేసి ఇక అల్లం కూడా గీకేసి కడిగి పెట్టి ఇక గాలికి అయితే పెట్టినుండే ఫ్యాన్ కింద, ఎందుకంటే ఆరపోతే ఖరాబ్ అయిపోతుంది కదా పచ్చడి. ఇక ఇక్కడ అత్తమ్మ అయితే ఇక మామిడికాయ ముక్కలు అయితే కట్ చేయించుకొచ్చింది కదా, ఇక అవి అయితే కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టినుండే, ఎంతైనా తడి ఉంటది కదా లోపల అని. ఇక్కడ మా ఆయనమోయినాంటి అయితే ఎప్పటిలాగే మాకు హెల్ప్ చేయడానికి వచ్చేసింది. ఇక వాళ్ళదైతే మిక్సీ మంచిగా ఉంటుందని ఇక వాళ్ళ మిక్సీ తీసుకొచ్చి అల్లం వెల్లిగడ్డ అయితే పట్టిస్తుంది. పచ్చడికి ఏమేమి పౌడర్లు కావాలో ఇక అన్ని మిక్సీలు అయితే పట్టి పక్కన అయితే పెడుతుంది ఆంటీ అయితే. ఆంటీకి అయితే కాలు నొప్పులు ఉండే పాపం, అయినా కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. ఏమన్నా హెల్ప్ అంటే మటుకు కంపల్సరీ చేస్తుంది. ఇక చేత కాకపోతే ఇక చేత కాదని చెప్పేస్తుంది. ఇక ఇక్కడైతే అత్తమ్మ అయితే మామిడికాయలు అయితే ఇంకా తుడుస్తూనే ఉంది. 5 కిలోల మామిడికాయలు కదా. ఇక ఆల్మోస్ట్ చూడడం అయితే అయిపోయింది. ఇది బ్లాగ్ అయితే లాస్ట్ సండే బ్లాగ్. ఇక ఆ రోజు నాన్ వెజ్ కూడా తినలేకుండే మేము. బోటి అయితే తీసుకొచ్చినుండే మామయ్య, కానీ నేను వండలేకుండే, ఎందుకంటే నాన్ వెజ్ అది చేసి ఆవకాయ పట్టొద్దంట, మంచిగా రాదంట. మంచిగా రాదని కాదు కానీ ఇక లక్ష్మీదేవి లాగా అని ఇక అత్తమ్మ అయితే తినను అన్నది. ఇక మా ఆయన కూడా లేకుండే, బయటకు వెళ్ళినుండే. ఇక మామయ్య కూడా ఏదో పని ఉందని బయటకు పోయిండు. ఇక నేను ఒకదాన్నే కదా వండి ఏం తింటానని వండలేకుండే, ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఈవినింగ్ అట్లా వండుకోవచ్చు నైట్కి అన్నట్టుగా. ఇక ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయినుండే, నువ్వుల పొడి అన్ని. ఇక ఇక్కడైతే ఒక పక్క ఆయిల్ పెట్టి అందులో అల్లం వెల్లిగడ్డ అయితే వేసి పోపులాగా అయితే వేసినుండే. ఇక పచ్చడి మొత్తం కలబడమే, మొత్తం అంతా ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. ఇక అత్తమ్మ కూడా కూర్చుంది, ఇక అన్ని చుట్టుముట్టుగా పెట్టేసుకుంది, మొత్తం కలపనీకి అయితే కూర్చునేసింది.
ఇక ఆల్మోస్ట్ మొత్తం రెడీ. అత్తమ్మ కూడా కూర్చుంది. ఇక కారం అయితే బయటికి వెళ్ళి ఒకటే ప్యాకెట్ తెప్పించుండే కారము, ఇక పచ్చళ్ళ కారము. ఇక ఇంట్లో కారం కొంచెం వేద్దాంలే, కారం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఇక ఒకటే ప్యాకెట్ తెప్పించుండే. ఇక అక్కడ గిన్నెలో చూసారు కదా, అదైతే ఇంట్లో కారము. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఆవకాయ ప్రాసెస్ అయితే. ఇంతకు ముందు అయితే ఎప్పుడు చూడలేకుండే, ఎందుకంటే మా అమ్మ అయితే చెయ్యదు, పట్టదు. ఎందుకంటే మా అమ్మ కుదరదు అనేసి ఎప్పుడు కూడా చేయలేకుండే. ఇక అత్తమ్మ అయితే స్టార్ట్ చేసేసింది ప్రాసెస్. ఇక ఏమేమి వేస్తుంది అయితే నేనైతే ఏం చెప్పాను, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఇక ఎవరికి తెలియంది ఏం కాదు. కానీ ఇక నేను కూడా చూస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను పక్కా ఫాలో అవుతా, ఎందుకంటే మా అత్తమ్మ ఆవకాయ అయితే బెస్ట్ అంటే బెస్ట్, మస్తు పెడుతుంది. చాలా మంది అత్తమ్మతోటే పెట్టించుకుంటారు. ఇక మోయినాంటి కూడా అత్తమ్మతోటే పెట్టించుకుంటుందంట. ఇక పచ్చళ్ళు అయితే మా అత్తమ్మ నెంబర్ 1 అనుకోండి. సో ఫ్యూచర్లో చూడాలి ఆ టేస్ట్ నాకు వస్తుందో రాదో అని. మ్యాక్సిమం అయితే రానికే ట్రై చేస్తాను. సో చూద్దాం ఏమవుతుందో. టేస్ట్ అనేది చేతులను బట్టి కూడా ఉంటుంది కదా. కొంతమంది చేతుల్లో ఎంత బాగా చేసినా కూడా వర్స్ట్ వస్తుంది, కొంతమంది అయితే ఏవి చేసినా కూడా బెస్ట్ వస్తాయి. మరి అదేందో ఏమో కానీ. సో మా అత్తమ్మ చేతులు అయితే బెస్టే నా మట్టుకైతే. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటేసారి చేసి వదిలేస్తే ఎవరికి కూడా రాదు, చేయంగా వస్తుంది. ఇక మసాలాలన్నీ అయితే మిక్స్ చేసేస్తుండే. ఇక సాల్ట్ కూడా వేస్తుంది. నాకైతే ఫస్ట్ టైం తెలిసిన విషయం ఏంటంటే పచ్చడిలో కూడా సాల్ట్ సెపరేట్ ఉంటుందని నాకైతే ఈ రోజే తెలిసింది. ఇక ఇంట్లో వాడే దొడ్డుప్పు వేస్తారు అనుకున్నా కానీ వాటికి కూడా సెపరేట్ ఉంటుందని ఇక ఈ రోజే తెలుసుకున్నాం. ఇందాక పోపు వేసిన అల్లం వెల్లిగడ్డ కూడా వేసేసినుండే. ఇక ఆయిల్ అయితే పక్కకుంది, ఆయిల్ అయితే ఇంకా వేయలేదు. ఇక ఆయిల్ కూడా పోసేస్తుంది. ఇక ఆయిల్ ఎన్ని కిలోలు అయితే తెలియదు కానీ పచ్చడిలో 5 కిలో, పచ్చడి మటుకు 5 కిలోలు అని మాత్రం తెలుసు. ఇక అంతకు మించి నాకైతే ఏం తెలియదు. మొత్తం అన్నీ అయితే ఈవెన్గా బాగా మిక్స్ చేసుకుంటుంది, ఎందుకంటే బాగా కలపకపోతే అన్నీ ఎక్కడదక్కడే ఉంటుంది కదా. ఇక అందుకని బాగా కలిపేస్తుంది మొత్తము. మేమైతే ఎక్కువ గ్రేవీ కావాలని అయితే చెప్పినుండే. అన్ని ముక్కలే ఉంటే కూడా తినడానికి మంచిగా అనిపించదు కదా. ఇక కొంచెం అంటు కూడా ఎక్కువనే కావాలని చెప్పినుండే. ఇక అందుకని ఎప్పుడైనా చట్నీ చేయనప్పుడు ఇడ్లీ, దోశల, చపాతీల్లో కూడా తినడానికి ఉంటుంది కదా, అంటు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా. ఇక ఇప్పుడైతే ముక్కలు కూడా వేసేస్తుంది. ఇక కొంచెం వేసి మిక్స్ చేస్తుంది ముక్కలు కూడా మంచిగా పట్టాలనేసి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మస్తు అంటే మస్తు కలర్ఫుల్ ఉంది, రెడ్గా అయితే. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఎక్కువ తినాలంటే కూడా భయమే, ఎందుకంటే నాకు కారం ఎక్కువ పడదు. మెయిన్ సమ్మర్లో అయితే అస్సలే పడదు. ఇక కురుపులు వచ్చేసాయి మొత్తం కూడా. అందుకని కొంచెం పచ్చళ్ళకి ఎక్కువనే దూరం ఉండాలి. ఎక్కువ పచ్చళ్ళు తింటే కూడా అల్సర్ వస్తుంది అంటారు. ఇక మెయిన్గా మా అత్తమ్మ అయితే అస్సలే తినకూడదు, డాక్టర్ అయితే తినొద్దని చెప్పిండు. కానీ మా అత్తమ్మ అస్సలకే తింటలేదు. ఎన్ని కూరలు ఉన్నా కూడా పచ్చడితో కొంచెమన్నా అన్నం తినాలి. ఇక అట్లా అలవాటు అయిపోయింది. చెప్తే కూడా అస్సలు అంటే అస్సలకే తినదు. మా మామయ్య తిట్టిండు కూడా, ఎందుకు పెడుతున్నావు పచ్చడి, నీకు అసలే డాక్టర్ కూడా తినొద్దన్నాడు అంటే ఇక వినకుండా అయితే పెడుతుంది. ఇక జాడి అయితే తీసేసి మంచిగా కడిగి తుడిచేసింది. ఇక వాటికి అయితే బొట్లు పెడుతుంది. ఇక మా దగ్గర అయితే ఒకటే జాడి ఉండే. ఇక పచ్చడి అయితే ఎక్కువ ఉంది. ఇంకా మిగతాది ఏడబెట్టాలన్నట్టు ఇక ఈ ప్లాస్టిక్ బాక్స్ వేద్దామన్నట్టుగా ఇక వాటికి కూడా తుడిచి బొట్లు అయితే పెడుతుంది. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా పూజ రూమ్లోనే చేస్తుంది. ఇక పూజ రూమ్లో అంతా నీట్ ఉంటుంది కదా. ఇక మనం బయట పెట్టినా కూడా కొంచెం స్నానం చేస్తాం, చెయ్యము. ఇక కొంచెం ఇదిగా ఉంటాం కదా, శుభ్రం ఉండా లేకపోయినా. ఇక పూజ రూమ్లో అయితే అట్లా కాదు కదా, అంత శుభ్రం ఉంటుందని ఇక పూజ రూమ్లోనే ప్రాసెస్ అంతా చేస్తుంది. ఇక కలపడం మటుకు వంట రూమ్లో కలిపింది. ఇక లాస్ట్లో కొంచెం ఎల్లిగడ్డలు అయితే పొట్టు తీసి వేసి మిక్స్ చేస్తుంది. ఇక అవన్నీ కూడా వేసేసినాక మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసి జాడీలకైతే పెట్టేస్తుంది, ఊడ్చేస్తుంది మొత్తం కూడా. ఇక స్టార్టింగ్ నుంచి మొత్తం గంటతోనే కలిపింది కదా. ఇక లాస్ట్లో చేతితోటి మంచిగా ఒకసారి మొత్తం కలిపేసి ఇక జాడీలకైతే ఊడ్చిపెట్టేస్తుంది మొత్తం అయితే. ఈ జాడీలు అయితే సరిపోదు, ఇదైతే 3 or 4 kgs ఉన్నాయి అని చెప్పింది అత్తమ్మ అయితే. ఒకటే ఉండే అంట. 2 days నుంచి అయితే పాపం మస్తు కష్టపడిపోయింది. ఎల్లిగడ్డలు ఒలిచి అల్లం గీకి. నేనైతే ఎల్లిగడ్డలు ఒలగలేదు కానీ అల్లం అయితే కొంచెం గీకనుండే లాస్ట్లో, ఎందుకంటే నాకు చేతులు మండుతాయి అన్నట్టుగా నేనైతే ఆ సైడే పోలేకుండే. ఇక 2 days నుంచి ఇక పని సరిపోయింది. ఇక చెయ్యి కూడా మస్తు మండవచ్చు కదా, నాకే భయం వేస్తుంది. పాపం ఇంకా మస్తు ఉబ్బరిస్తుంది పూజ రూమ్లో.
ఇక మా జాడీలో అయితే ఫుల్ అయిపోయింది ఒక దాంట్లో. ఇక డబ్బాలో కూడుస్తామంటే ఈ లోపల మోయినాంటి వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంటే అదైతే తీసుకొచ్చి ఇచ్చినుండే. ఇక నేను పెట్టుకోలేదు కదా అక్క, మీరు పెట్టుకోండి, నేను పెట్టుకున్నాక తీసుకుంటాలే జాడీ అన్నట్టుగా ఇక ఆంటీ వాళ్ళది అయితే తీసుకొచ్చి ఇచ్చినుండే. ఇక ఆంటీ వాళ్ళ జాడీలకి అయితే ఇంకా ఉన్న కొంచెం ఊడ్ చేస్తుంది. ఇక మొత్తానికి ఊడ్ చేసింది. ఇంకా లాస్ట్లో కొంచెం గ్రేవీ అయితే ఉంటుంది కదా, ఇక అందులో అయితే వేడి అన్నం వేసి బాగా కలిపేస్తుంది. ఇక ఈ టేస్ట్ అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది నాకు తెలిసిన మట్టుకైతే. ఇక ఈ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇక కలిపి ముద్దలు అయితే పెడుతుంది. ఇక దీక్షిత ఆంటీ వాళ్ళు కూడా ఉండే, ఇక వాళ్ళకి కూడా పెడుతుంది. ఇక ఫైనల్గా నేనైతే తీసుకున్నా. ఇక ఎంత సూపర్ ఉందంటే మంచి కుదిరింది, ఉప్పు కారం అంతా కూడా టేస్ట్ మస్తు ఉంది. మా అత్తమ్మ పచ్చళ్ళ బెస్ట్ అని నిరూపించింది.